హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్టీ క్రిస్పీ దోశల కోసం పిండిని ఎలా రెడీ చేసుకోవాలో, దోశల్ని వేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ముందు దోశల పిండిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని దానిలో 2 కప్పుల వరకు దోశల బియ్యాన్ని కానీ లేకపోతే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి. మీరు ఖచ్చితంగా దోశల కోసమని రేషన్ బియ్యాన్ని కానీ ఇలా దోశల బియ్యాన్ని కానీ వేసుకోవాలి. సోనా మసూరి బియ్యం వేసుకుంటే దోశ అనేది గట్టిగా వచ్చేస్తుందండి. ఇలా 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. ఇలా ఒకే కప్తో మెజర్ చేసుకుంటేనే మనకి దోశలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా 2 గ్లాసుల బియ్యము, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకొని 2-3 సార్లు ఈ పప్పుల్ని బాగా కడగాలండి. ఇలా బాగా కడిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసి తగినన్ని వాటర్ని కూడా వేసుకొని వీటి మొత్తాన్ని ఖచ్చితంగా 7 గంటలు నానబెట్టాలండి. పప్పులు 7 గంటలు నానిన తర్వాత పిండి వేసుకునే 5 నిమిషాల ముందు ఒక గిన్నెని తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పుల్ని తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ దీనిలోకి నీళ్ళని పోసుకొని 5 నిమిషాలు ఈ అటుకుల్ని నానబెట్టండి. ఈ దోశలోకి అటుకుల్ని కూడా కొంచెం లావుగా ఉన్న అటుకుల్ని తీసుకోండి, అప్పుడు దోశ బాగా వస్తుంది. అటుకులు కూడా 5 నిమిషాలు నానిన తర్వాత ఈ అటుకుల్ని తీసుకెళ్ళి బియ్యము, మినపప్పు, పచ్చిశనగపప్పు ఉన్నాయి కదండి, వీటిల్లో వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పులన్నింటినీ గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ తీసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని లైట్గా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దోశని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కనీసం 8 నుంచి 10 గంటల వరకు పులియ పెట్టుకోవాలి. పిండి 8 గంటల తర్వాత చూసారు కదా ఎంత చక్కగా పులిసిందో. ఈ విధంగా పులిస్తేనే దోశ అనేది చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా పులిసిన పిండిని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో ఒకసారి కలపండి. పిండిని ఎలా పడితే అలా కలిపితే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయండి. దోశ అనేది గట్టిగా వస్తుంది, అందుకని నెమ్మదిగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుండి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసేసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల వరకు వాడుకోవచ్చండి. ఇక్కడ కొద్దిగా పిండిని తీసుకొని మీ రుచికి తగ్గట్లు ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెరని వేసుకోవడం వలన దోశ రోడ్ సైడు బండి మీద దొరికే దోశ టేస్ట్ వస్తుందండి. దోశ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. దోశ అనేది తీపిగా ఏం రాదండి, మంచి కలర్ వస్తుంది. తర్వాత ఈ దోశలోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వలన మనకి దోశ అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది. బొంబాయి రవ్వని అస్సలు స్కిప్ చేయొద్దండి. బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం వేసుకున్న ఉప్పు, పంచదార, బొంబాయి రవ్వ బాగా కలిసేట్లు కలపండి. ఇప్పుడు వాటర్ని ఏమీ యాడ్ చేయొద్దండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ని వేసుకొని పిండిని గరిట జారుడుగా కలుపుకోండి. పిండి కనుక గట్టిగా ఉంటే మీరు దోశ వేసుకునేటప్పుడు పెనానికి అతుక్కుపోతుంది. మరి లూజ్గా ప్రిపేర్ చేసుకున్న
దోశ అనేది అంత క్రిస్పీగా రాదు. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గరిట జారుడుగా ప్రిపేర్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇలా ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే దీనిలో మనం వేసిన రవ్వ చక్కగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు వెంటనే దోశల్ని వేసేసుకోవచ్చు. దోశలను వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన పెనము కొద్దిగా వేడి తగ్గుతుంది. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మనకి దోశను వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా నీళ్ళను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో వేసుకొని పల్చటి దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత చక్కగా వస్తుందో. మీకు వీలైనంత పల్చగా ఈ పిండితో దోశల్ని వేసుకోవచ్చు. దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత దోశ పైన తడంతా ఆరిపోయే వరకు కాల్చుకోవాలి. ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవడం వలన దోశ అనేది ఎర్రగా కాలుతుంది. ఈ మంట అనేది దోశ మొత్తానికి సరిగ్గా తగలకపోతే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ మొత్తాన్ని ఈవెన్గా కాల్చుకోండి. దోశ అంతా ఎర్రగా ఈవెన్గా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశల్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కానీ ప్రతిసారి కూడా దోశను వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి. అప్పుడే మీకు ఎన్ని దోశలు వేసుకున్నా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా రోడ్ సైడ్ బండి మీద దొరికే దోశల్ని ఎలా వేసుకోవచ్చు. ఈ దోశల్ని పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ దోశల్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఓకే అండి, ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.